బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. దివ్యమైన ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు ఈరోజు మనము లైవ్లో అనంతభాయ్ చెప్పినటువంటి దత్తాత్రేయుడు యొక్క మహిమ, ఆయన యొక్క పరంపర అనేది ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞానము, దాని గురించి మనం వివరం తెలుసుకుందాము. ఈ దత్తాత్రేయ పరంపర అనేది దత్తాత్రేయ ద్వారా తన అనేక మంది ప్రాచీన శిష్యుల్లో ప్రహ్లాదుడు, ఆయు, యదు, అలర్క్, పరశురామ్ మొదలైన వాళ్ళు ఉన్నారని, వారు సలహాలు చర్చలు చేస్తూ ఉంటారు అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ భగవద్గీత సందర్భంలో దత్తాత్రేయుడి ద్వారా అలర్కకి ఇవ్వబడినటువంటి ఉపదేశం మార్కండేయ పురాణంలో కొంచెం విస్తారంగా ఇవ్వబడింది. యోగ అభ్యాసంతో సంబంధితమైనటువంటి ఈ యొక్క జ్ఞానమును చాలా కొద్దిగా హద్దు వరకు ఉన్నప్పటికీ కూడా పతంజలి ద్వారా యోగ సూత్రాల్లో కూడా ఇవి ఇవ్వబడింది. ఏ ఆచార్యుడైనా విషయమని కాదు, ఆచార్యుడి యొక్క విషయమని కాదు. అన్యదా ఇది ఏ విధంగా ఉల్లేఖించారు అంటే, పతంజలి కూడా శ్రీ దత్తాత్రేయుని యొక్క జ్ఞాన ప్రాప్తి ద్వారా, ఆయన ద్వారా జ్ఞాన ప్రాప్తి పొందారు అని. అందుకని తులనాత్మక రూపంలో దీన్ని రాయటము. ఋషి సుమేధ హరితాయన్ అనే పుస్తకంలో త్రిపుర రహస్యంలో పరశురాము కూడా ఈ యొక్క విషయమును ఇవ్వటం జరిగింది. పరశురాముడు ఈ యొక్క విషయము సలహా రూపంలో ఇవ్వటం జరిగింది. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు భగవద్గీతను తన పరిశోధన భాగంగా ఒక మార్గదర్శనంగా ఒప్పుకుంటూనే ఉంటారు. 13వ శతాబ్దంలో సంత్ జ్ఞానేశ్వర్ ద్వారా రాయబడినటువంటి భావార్థ దీపిక అనేది అదే జ్ఞానేశ్వరుడు పేరుతోటి మనందరికీ కూడా తెలిసిందే. దీని యొక్క టిప్పణి అంటే వ్యాఖ్యానము భగవద్గీత శ్లోకాల యొక్క విస్తృత వ్యాఖ్యానం ఉన్న కారణం వల్ల ఒక చక్కటి గొప్ప మార్గదర్శక పుస్తకంగా తయారైంది. గీత ఆధ్యాత్మిక శోధన కోసం 4 భాగాలుగా విభజించబడింది అని మనం విన్నాము. అది ఏమేం భాగాలో కూడా మనము తెలుసుకున్నాము. దాని తర్వాత మనము ఇంకా తెలుసుకోవాల్సింది దత్తాత్రేయుడు ద్వారా ఫస్ట్ భాగము, రెండో భాగము, మూడో భాగము దేని గురించి వర్ణించారు అనేది. జ్ఞాన మార్గము, దీనిలో వ్యక్తి స్వయం ఈశ్వరుడుగా లేక బ్రహ్మాండము మొదలగు మధ్య సంబంధమును ఆలోచించే విధంగా చేశారు. ఈ విషయం పైన ధ్యాస పెట్టినట్లయితే ఈ యొక్క మాధ్యమం ద్వారా బ్రహ్మను అనుభవం చేసుకోవచ్చు, అనగా ఆత్మస్వరూపం యొక్క ప్రాప్తి పొందవచ్చు అని అన్నారు. నెక్స్ట్ తర్వాత కర్మ మార్గము, దీనిలో వ్యక్తి తన ధార్మిక సామాజిక కర్తవ్యాలను బాధ్యతాయుతంగా పాలన చేస్తూ తన కార్యక్రమాల యొక్క ఫలితాన్ని కోరుకోకుండా, ఫలాపేక్ష లేకుండా ప్రతి ఒక్క కర్మ కూడా పరమాత్మకు అర్పణ చేస్తూ ఉంటే ఫలితం ఆ కర్మ ద్వారా వచ్చే ఫలితం కూడా సమర్పణ భావంతో ఉంటూ ఉంటుంది. కర్మ చేస్తూ చేస్తూ మీరు అకర్తలాగా కాగలుగుతారు. ఈ విధమైనటువంటి కర్మలు ఎప్పుడైతే కర్మ నకారాత్మకంగా కాకుండా ఉంటుందో అది పునర్జన్మకు కారణం కాదు. అంటే ఎప్పుడైతే కర్మల ఖాతా తయారవుతూ ఉంటుందో, అది రికార్డింగ్ అయిపోతూ ఉందో, ఈ కర్మలు నెక్స్ట్ పునర్జన్మకు కారణమవుతుంది. యోగ మార్గంలో దీన్ని 3వ సాధన యోగ మార్గము గురించి ధ్యానము అభ్యాసము చేస్తూ ఉంటారు. దీని ద్వారా కుండలిని బలమును క్రియేట్ చేసుకోవటం, జాగృతం చేసుకోవటం,
కుండలిని శక్తి శరీరము మరియు మనసుని శుద్ధి చేస్తూ ఉంటుంది అని, బ్రహ్మ యొక్క అనుభవం వైపుకు తీసుకొని వెళ్తుంది అని, దీని ద్వారా ముక్తి కూడా లభిస్తుంది అని వ్యాఖ్యానించారు. భక్తి మార్గంలో దీన్ని సాధకుడు భగవంతుని ప్రాప్తి పొందటానికి సమర్పితం కూడా చేస్తూ ఉన్నట్లయితే వారి యొక్క మనసు ఈశ్వరుణ్ణి వదిలిపెట్టి ఏ అన్య ఆలోచనలు ఉండవు, అన్ని ఆలోచనల నుండి ముక్తులైపోతారు. ఈ విధంగా సాధకుడు తనతో పాటు పరమాత్మను తోడుగా ఉంచుకొని ముక్తి పొందుతాడు. ప్రారంభంలో సాధకుడికి వ్యక్తిగత భౌతికవాది ఉద్దేశాలతో కొన్ని అభిరుచులు ఉంటూ ఉండొచ్చు భక్తిలో. కానీ భక్తి చేయగా అది పరాకాష్ఠ స్టేజ్కి అంతిమంలో చేరుకున్నప్పుడు భక్తి ఈ సాంసారిక కోరికల నుండి అతీతమైపోతారు. ఇంకా ఇచ్చా మాత్రం ఆ విద్యాస్థితికి చేరుకుంటారు. శ్రీ దత్తాత్రేయుడి యొక్క భక్తి శుద్ధమైన భక్తి పదంలో వెళుతూ ఉంటే స్థూలమైన వాటి నుండి విముఖమైపోతూ ఉంటారు. వారి యొక్క మనసులో శ్రీ దత్తాత్రేయుని ఎడల ఒక గురువుగా, యోగిగా, జ్ఞాని వ్యక్తిగా ఒక లోతైనటువంటి శ్రద్ధ రూపంలో ప్రింట్ అయిపోతుంది. ఏ విధంగా ఫస్ట్ టైం మనం ఉల్లేఖించాం కదా, దత్తాత్రేయుడి యొక్క పూజ మహత్వపూర్ణమైనటువంటి అన్య దేవతల పూజ కంటే కూడా భిన్నమైనది. చాలా తక్కువ భక్తి శ్రీ దత్తాత్రేయుడికి భక్తులు తక్కువ మంది ఉంటారు. భౌతిక లాభం యొక్క కోరికను చాలా తక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానము ఎక్కువగా చెప్తూ ఉంటారు కాబట్టి, జ్ఞానము ఉంటుంది కనుక. అందుకని సమర్పణ భావంతో వారి దగ్గరికి వెళ్తారు. అందుకని ఆ భక్తిలో లీనమైపోతూ ఉంటారు. దత్తాత్రేయుని యొక్క శిక్షణలు ముఖ్యంగా యోగ మార్గానికి సంబంధితమైనవి. కర్మ మార్గము, భక్తి మార్గములకు మహత్యం ఎక్కువగా ఇవ్వలేదు. భక్తి ఆంతరిక రూపంలో ఈ మార్గంలో ఒక పూర్వ షరతులాగా పెట్టి ఆ రూపంలో నిహితం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాధకుడు వారి యొక్క కృప లేకుండా సఫలత అనేది పొందలేరు. దీనితో కేవలం లోతైన భక్తి మాధ్యమం తోటి ప్రాప్తిస్తూ ఉంటుంది. దత్తాత్రేయుడి యొక్క శిక్షణలో కర్మపదం ఉల్లేఖించలేదు. గీత యొక్క ఒక విశేషమైనటువంటి విశేషత యొక్క ఫలితము చింతన లేకుండా తమ కర్తవ్యాన్ని పాలన చేస్తూ ఉంటే ఒక మంచి సదాచార పూర్ణమైన జీవితంను వ్యక్తి మోక్ష ప్రాప్తి కొరకు పొందుతూ ఉంటారు అని. దత్తాత్రేయుడి యొక్క శిక్షణలో విశేష రూపంలో జ్ఞాన మార్గంలో ఉల్లేఖించలేదు. ఇక జ్ఞానం స్వయం అనుభవానికి నాంది అయితే గీత ఇదే చెప్తుంది, జ్ఞాన మార్గం ఒక వేరే మార్గం అని. దీనిలో భక్తి అనేది చెప్పలేదు. సాధకుడు ఏం చెయ్యాలి అంటూ దాని తాత్పర్యం పరం గురించి, ఉన్నతమైన దాని గురించి చదవటం, చింతన చేయటం, చర్చ చేయటం అనేది ఉంటుంది. ఎంతవరకైతే ఎవరైనా సరే దీనితో పాటు ఏకం కారో అంతవరకు కూడా త్రిపుర రహస్యము యొక్క చర్చ తర్వాత ఏదైతే ఉంటుందో అది అర్థం కాదు. కేవలం పుస్తకాలతోటి నేర్చుకునేది జ్ఞానం కాదు. ఎంతవరకైతే స్వయం అనుభవం కాదో వారికి అంతవరకు జ్ఞానం వారికి అర్థమైనట్టు కాదు, ధారణ చేసినట్లు కాదు. అందుకని ఇక్కడ అలార్కాకు సలహా ఇస్తూ ఉన్నాడు ముఖ్యంగా దీని గురించి, యోగము మరియు ధ్యానము యొక్క పద్ధతుల గురించి. త్రిపుర రహస్యంలో చర్చ చేతన యొక్క దర్శనము ఉంటుంది అని, యోగ మార్గంలో లోతుల వరకు ఇది వెళ్తూ ఉండాలి అని. రెండు రకాల శిష్యుల్లో కూడా శ్రీ దత్తాత్రేయ శిక్షణ యోగ మార్గంలో అనుయాయుల కొరకు
అధిక ప్రసంగం అనేది చేశారు. దత్తాత్రేయుడు భక్తి, శ్రద్ధ, శుద్ధ భక్తి మార్గానికి విముఖమైన వాడు అని కాదు. అంటే వారి యొక్క మనసులో ఒక గురువుగా, యోగిగా, జ్ఞాని వ్యక్తి రూపంలో శ్రద్ధ అనేది ఉంటే జ్ఞానము అనేది వస్తుంది అని దత్తాత్రేయుడు చెప్తూ ఉన్నారు. దత్తాత్రేయ ఎడల వాళ్ళ మనసులో ఇదే భావన ఉంటుంది. ఏ విధంగా ఫస్ట్ ఉల్లేఖించబడినదో దత్తాత్రేయుడి యొక్క పూజ ఈ మహత్వపూర్ణమైనటువంటి అన్య దేవతల యొక్క పూజ తోటి భిన్నంగా ఉంటుంది. చాలా తక్కువ భక్తులు దత్తాత్రేయుడి నుండి భౌతిక లాభాన్ని కోరుకుంటూ ఉంటారు. వారు స్వసంచాలన రూపంలో దీన్ని పొందుతూ ఉంటారు. అంటే ఎవరైనా సరే భక్తి నీ జీవితంలో కష్ట సమయంలో ఉన్న కారణం వల్ల చేస్తూ అది కావాలి ఇది కావాలి అనుకుంటారు. కానీ దత్తాత్రేయుడు కోరుకునేది సమర్పణ భావంతో వారి దగ్గరికి వస్తే భక్తిలో లీనమైపోగలుగుతూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి, దేవతల దగ్గరికైనా కూడా సమర్పణ భావంతో వస్తే లీనమైపోతారు. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాచీన శిష్యులకు ఏదైతే సలహా ఇచ్చారో తర్వాత ఆ శిష్యులు ఆ సలహాను ఏ విధంగా పాటించి లాభాన్ని పొందారో దాని యొక్క చర్చ అనేది మనం విందాము. ప్రారంభిక శిష్యుల్లో ఫస్ట్ సలహా ఇచ్చినవాడు ప్రహ్లాదుడు. ఈ యొక్క ప్రకరణలో భాగవత పురాణంలో 7వ సర్గం 13వ అధ్యాయంలో దీని గురించి వస్తుంది. ఒక ఆదర్శ వ్యక్తి యొక్క వ్యవహారం విభిన్న ఆశ్రమంలో అంటే జీవనచరణలో విశేష రూపంలో సన్యాసి యొక్క వ్యవహారంలో ఒక ప్రవచనము సందర్భంలో ఉంటూ ఉంటుంది. నారద ముని ప్రహ్లాదుడికి ఒక సంత్ వ్యక్తి మధ్యన సంభాషణ ఇక్కడ వర్ణన చేశారు. అంటే ప్రహ్లాదుడికి నారద మునికి మధ్య జరిగినటువంటి యొక్క సంభాషణను ఇక్కడ ఒక సన్యాసికి ఒక విశేషమైన శిష్యుడికి మధ్య జరిగినది అంటూ చెప్తూ దీనిని మొసలి జీవితం యొక్క పద్ధతిలో సొంతం చేసుకోవాలి అంటూ ఈ లక్షణాలతోటి ఈ సందర్భంలో చెప్తూ ఉంటారు. ఒక పరమహంసలాగా అంటూ రాజా ప్రహ్లాదుడు సాధు వ్యక్తుల యొక్క స్వభావమును అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో తన యొక్క దళంతో పాటు యాత్ర చేస్తూ ఉన్నారు. కావేరీ నది ఒడ్డుకి చేరిన తర్వాత సహాయ పర్వతం చేరుకున్నారు. అక్కడ తన యొక్క కలయిక ఒక మహాన్ సాధువు వ్యక్తితోటి కలవటం జరిగింది. ఆయన భూమి మీద పూర్తిగా పండుకొని ఉన్నాడు. మురికి చెత్త ఆయన పైన పడి ఉన్నది. కానీ ఆయన పైన ఉజ్వల ఆభా మండలం అంటే తేజస్సు అనేది వస్తూ ఉంది రావటం గమనించాడు. ఈయన ఆధ్యాత్మిక రూపంలో చాలా ప్రసన్నంగా ఉన్నాడు అని అర్థం చేసుకున్నాడు. ప్రహ్లాదుడు వెంటనే ఆ యొక్క మహాత్ముని సంత్ వ్యక్తికి ప్రణామం చేస్తూ చూడటానికి ఆయన చాలా లావుగా ఉన్నాడు, నమస్కారం చేశాడు. ఇక్కడ భగవద్గీత సందర్భంలో దత్తాత్రేయుడి ద్వారా అలర్కాకు ఇవ్వబడిన ఉపదేశము మార్కండేయ పురాణంలో నుండే తీసుకున్నది. ఈయనకు నమస్కారం చేసిన తర్వాత ప్రహ్లాదుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన ఎంత లావుగా ఉన్నప్పటికీ కూడా ఏ పని చేయటం లేదు, తన సమయాన్ని అంతా పండుకొనే గడిపేస్తున్నాడా అని ఆలోచించాడు. దీనికోసం ప్రహ్లాదుడు
ఆదరపూర్వకంగానే అడిగారు, మీరు ఇంత లావుగా ఎలా అవ్వగలిగారు? ఆధ్యాత్మిక ఉన్నతి కలిగినటువంటి వ్యక్తులు చాలా వరకు చాలా సన్నగానే ఉంటారు. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం తీసుకుంటూ ఉంటారు అని అన్నాడు. ఆ మహాత్ముడు సమాధానం ఇచ్చి, శారీరక సుఖము ఏ వ్యక్తికి ఖుషిని ఇవ్వలేదు. అందుకని తన భౌతిక గతి విధానముల్లో భాగం తీసుకోవటం బంద్ చేయాలి. జంతువులు లాగా తినటం, నిద్రపోవటం మరియు ఆనందపడటం, స్వయంతో భయం నుండి రక్షించుకోవటానికి ఈ యొక్క గతి విధులన్నీ నిర్వర్తిస్తూ ఉంటూ ఉంటారు. కానీ మానవుల కొరకు వినియతి క్రియలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన క్రియ భలే అది తినటం కానివ్వండి, సెక్స్ కానివ్వండి, ఆ కర్తవ్య రూపంలో తెలుసుకోవాలి. అసలు అవసరం లేకుండా ఆనందం పొందలేరు. సార్థక కార్యక్రమాలు కార్యకర్త ప్రతి ఒక్క వస్తువును దురుపయోగం చేస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి కార్యాల నుండి సన్యాసులు అతీతంగా దూరంగా ఉంటారు. ప్రాణుల కొరకు వాస్తవిక సుఖము ఆధ్యాత్మిక సుఖమే. మానవులకు అసలైనటువంటి సుఖము ఏంటి అంటే ఆధ్యాత్మిక సుఖమే. ఇది ఎప్పుడు ప్రాప్తిస్తుంది అంటే వ్యక్తి ఈ భౌతిక గతి విధులను సుఖ కార్యక్రమాలను ఆపేస్తూ కేవలం కాల్పనికముగా ఉంటూ ఉంటారో వారికి ఈ భౌతిక గతి విధులు అన్నీ కూడా తుచ్చమనిపిస్తూ ఉంటుంది. ఇక లేకపోతే అక్కడే పడి ఉండటం, తమ సమయాన్ని గడిపేస్తూ ఉండటం జరుగుతుంది. శరీరం లోపల ఉంటూ బుద్ధి పరమాత్మ వైపుకు తిప్పి ఉంచాలి. స్వయం శరీరంతో పాటు గుర్తింపు ఉన్న ఆత్మ అతీతంగా ఉంటుంది. తమ స్వార్థాన్ని మర్చిపోయి శరీరాన్ని భౌతికంగా స్వాభావిక ప్రవృత్తి, భౌతిక ప్రపంచం యొక్క విధి విధానాలతోటి ఆకర్షితం కాకుండా జీవుడు భౌతిక అస్తిత్వం యొక్క దుఃఖమును అనుభవిస్తూ ఉంటారు. భౌతిక శరీరం యొక్క మంచి అనేది బాగుండాలి అనేది జీవుడు తన లోపల సుఖాన్ని చూసుకోకుండా ఉన్నప్పుడు భౌతిక జగత్తులో సుఖం వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. ఇదే స్వయం సంకటానికి కారణం, మళ్ళా ముక్తికి బాధాకరం అవుతుంది. ఇవన్నీ వదిలేయకుండా ముక్తి పొందాలని ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు. భౌతిక ప్రకృతి వీటన్నిటినీ కూడా నియంత్రించుకుంటూనే ఉండాలి. అంత ఒక భ్రమతి లాగా అయిపోవాలి. భౌతికవాది గతి విధులను సదా మూడు రకాల దయనీయ స్థితుల్లో మిశ్రితం చేస్తూ ఉంటారు. అది ఒకటి ఆధ్యాత్మికం, 2 అతి దైవికం, 3 అతి భౌతికం. అంటే ఒకటి ఆధ్యాత్మికం, ఇంకోటి భాగ్యానికి సంబంధించింది, ఇంకోటి భౌతికానికి సంబంధించింది. అందుకనే భలే ఏ విధమైనటువంటి గతి విధులైనా సరే ఏది సఫలతను పొందాలి అన్నా కూడా ఈ జన్మలో మృత్యువును, మరి వృద్ధాప్యాన్ని, రోగాన్ని మరియు తన యొక్క గతి విధులను ఫల సమానంగా పీడిస్తూనే ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు ఒక గొప్ప వ్యక్తి అంటే ధనవంతుడు తన ఇంద్రియాలకు గులామైపోయి ఈ ధనం పోగు చేసుకోవటంలో లాలచత్వంతో ధనాన్ని ఐశ్వర్యము అనుకుంటూ పెంచుకుంటూ ఉంటాడు. అలా ఉన్నప్పటికీ ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ఆయనకి
ఇంత ఐశ్వర్యం ఉంది కనుక భయం కలుగుతుంది. భయం కారణం వల్ల అనిద్ర, నిద్రలేమితోటి పీడించబడుతూ ఉంటాడు. ఎవరైతే భౌతిక రూపంలో శక్తిశాలిగా ఉంటూ ధనవంతుడు అని అనుకుంటూ ఉంటారో వారు గవర్నమెంట్ యొక్క రూల్స్కి, దొంగలకి భయపడతాడు. శత్రువుల పరివారంకు, పరివారంలో ఉన్న మెంబర్స్కి, జంతువులకి, పక్షులకి దానం అడిగిన వాళ్ళకి, వ్యక్తులకి ఇస్తూ ఉంటారనుకోండి. అపరిహార్య సమయంలో ఇంతవరకు తన స్వయం సదా చింతనలో నిండి ఉంటూ ఉంటాడు. ఈ విధంగా సదా భయభీతంగానే ఉంటాడు. అంటే ట్యాక్సుల కోసం కానివ్వండి, జంతువులు, దొంగల భయము, మరి ఇంట్లో వాళ్ళు ఏమైనా కాజేస్తారేమోనో, ఊరు వాళ్ళు, అలా రకరకాల భయం అనేది ఉంటుంది. శక్తిశాలిగా ఉన్నప్పటికీ, అన్ని కంట్రోల్ చేసుకున్నప్పటికీ ధనం అనేది భయం కలిగిస్తుంది. అందుకనే బుద్ధి గలటువంటి వ్యక్తి శోకము, మాయ, భయము, క్రోధము, మోహము, దరిద్రత మరియు అనావశ్యత, పరిశ్రమ మూల కారణాన్ని వదిలేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మూల కారణంగా మరి అనవసరమైనవిగా ధనం అవసరం లేదు అని భావిస్తూ ఉన్నాడనుకోండి, అన్నిటినీ వదిలేయగలుగుతూ ఉంటారు. ఏ విధంగా మధుమక్ఖి మరియు మొసలి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక గురువు. మనము అనుకరణీయమైన నిదర్శన ఇస్తూ ఉంటాయి. కొంచెం అది మధువుని, పువ్వుల్లో మకరందాన్ని, తేనెను సంగ్రహించడంతో సంతృప్తి చెందుతూ ఉంటుంది. అటు ఇటు భ్రమించడానికి బదులుగా ఒకే స్థానంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ నింపుతుంది. అదేవిధంగా నేను ధన సంచయం కోసం అనాసక్తంగా ఉండటం నేర్చుకున్నాను. ధనము తేనె సమానమైనది, మంచిదే. అయినప్పటికీ కూడా మాలిక్ని చంపేసి అది లాక్కోవటం జరుగుతుంది. నేను కొంచెం పొందాలని ప్రయత్నం, ఇవన్నీ కూడా పొందాలి అని ప్రయత్నం చేయటంలా, నేను ఏదైతే పొందగలుగుతూ ఉన్నానో అది భగవంతుడు నాకు ఇస్తున్నాడు, దాంతో సంతృప్తిగా ఉంటూ ఉన్నాను. ఒకవేళ నాకు ఏమీ లభించినప్పటికీ కూడా నేను మొసలిలాగా ధైర్యవంతంగా, నిశ్చింతగా ఉండి చాలా రోజుల వరకు కూడా అలాగే ఉండిపోగలను. అప్పుడప్పుడు కొద్దిగా నేను తింటూ ఉంటాను. అప్పుడప్పుడు ఎక్కువగా తింటూ అప్పుడప్పుడు తిన్నా స్వాదిష్టంగా ఉంటూ ఉంటాను. ఒక్కోసారి మురిగిపోయినా చాలా ఆధారపూర్వకంగా తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఆపేక్షపూర్వకంగా భోజనము అనేది తీసుకుంటూ ఉంటాను అంటూ ఆ వ్యక్తి చెప్పడం అనేది జరిగింది. ఇంకా మనము ఏదైతే ప్రహ్లాదుడు ఆయన ద్వారా ఏ జ్ఞానాన్ని పొందాడో దాన్ని తెలుసుకోవటానికి కొంచెము ముందుకు వెళ్ళి గ్రహిద్దాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము రోజు లైవ్ ద్వారా అనంతబాయి మరి వేదశాస్త్రాల యొక్క సారమును, ధారణా పాయింట్స్ని చెప్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. నమస్తే, పరం మహాశాంతి.